ఇవాళ కొన్ని ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని. తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలనో నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా. అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది. మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఫైటర్స్కి, సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన. ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. మీ సంఘ నాయకులు చెప్పిండ్రు 10 సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని. ఈనాడే కాదు, ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు, మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డా, తెలుసు ప్రాణం పోతుందని, కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలేండు. అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మీకందరికీ తెలుసు, నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా, నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చెయ్యను. ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళా మిమ్మల్ని అందరినీ పిలుస్తా, మీ సంఘాల నాయకులని కలుస్తా. నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా. డిసెంబర్ 9 నాడు 2వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు మీకేమేమి చెయ్యబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఈ 2 నెలల్లో మీ పిల్లల చదువుల కోసం స్కూల్ కానీ, నిధులు కానీ, మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ, మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ, దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మన సంకల్పం ఉంటే, మన పట్టుదల ఉంటే, మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసినా ఈనాడు మీరు, మేము, మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించిండు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో అయినా ఉంటుందా?